హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సమ్ స్టోరీస్. ఈరోజు చాలా రేర్గా దొరికే రొయ్యల పొట్టు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి పచ్చి రొయ్యల పొట్టు అంటే చిన్న చిన్న ప్రాన్స్ని మనం కర్రీగా చేస్తున్నాము. అది బేబీ ప్రాన్స్ అండి. సో రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయండి సుమారుగా రొయ్యలను అయితే తీసుకోవాలి. అలానే సేమ్ క్వాంటిటీలో మామిడికాయ తురుము, అలానే 4 వరకు ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నవి కూడా తీసుకుని ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసుకుని చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. అలానే పచ్చిమిర్చిని కూడా ఒక 5 to 6 వరకు తీసుకోవాలండి. ఇవన్నిటినీ కూడా బాగా ఫ్రై అవ్వడం కోసం, త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్టు, అలానే పసుపు అన్నీ తగినంతగా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలను చూసారండి, ఇవి చిన్న చిన్న రొయ్యలు అనమాట. ఇది క్లీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇసుక ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. వీలైతే చిన్న నెట్లో ఈ రొయ్యలన్నిటిని కూడా వేసుకుని బాగా క్లీన్ చేసేసి పెట్టుకోవాలండి. నేనైతే ఆ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ రొయ్యలన్నిటిని కూడా మనం ఫ్రై అవుతున్న ఆనియన్స్ని కొంచెం మగ్గాక ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతే క్వాంటిటీతో మనం మామిడికాయ తురుము కూడా తీసుకోవాలండి. యాక్చువల్గా రొయ్యల్లో కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎక్కువ డామినేట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఈ మామిడికాయని కూడా, పుల్లగా ఉన్న మామిడికాయని మనం చూస్ చేసుకోవాలండి. పులుపు ఎక్కువగా ఉంటే ఒక కాయ వరకు సరిపోతుంది పెద్దది. కొంచెం తక్కువగా ఉంటే మాత్రం 2 మామిడికాయల వరకు తీసుకోవాలండి. సో ఇందులో తగినంతగా కారము, అలానే ఈ మామిడికాయ తురుము కూడా యాడ్ చేసేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మనం కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. స్మెల్ బాగుంటుంది. అలానే కొద్దిగా 1/2 గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కర్రీ అయితే కుక్ అవ్వాలి కదా, ఈ కుక్ అవ్వడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మూతనైతే పెట్టుకుని కొంచెం సేపు ఉడికించేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుందండి కర్రీ. చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేయక్కర్లేదు. అలానే స్పైసీ ఐటమ్స్ కూడా నేను ఇందులో కారం తప్పించి మసాలా దినుసులు అవి కూడా నేను యాడ్ చేయలేదు. ఇలానే బాగుంటుందండి కర్రీ. చాలా రేర్గా దొరుకుతుంది కదా ఈ రొయ్యల పొట్టు. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.